ఒక్కసారి మన ఇండియన్ క్రికెట్ టీంను కనుక డీప్గా చూస్తే అందరికి ఏమనిపించింది, అరే ఇది ఒక ఫిట్టెస్ట్ టీమ్రా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఎందుకు, మనకి గేమ్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ గేమ్లోకి రావాలంటే వాళ్ళకి ఫిట్నెస్ ఇష్యూస్ సరిగ్గా ఉండాలి. సో ఎవరికైనా సరే ఫిట్నెస్ లేకపోతే ఆటోమేటిక్గా గేమ్ నుంచి పక్కకి వెళ్ళిపోవడమే. అయితే ఒకప్పుడు అలా ఉండేది కాదు, కానీ మరి విరాట్ కోహ్లీ వచ్చినప్పటి నుంచి ఈ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన ఇండియన్ టీంకి. ఎందుకంటే ఈ ఫిట్నెస్ ఉంటేనే ఆటోమేటిక్గా ఇది మనకి మ్యాచ్ అయిపోయేంత వరకు కూడా ఒక ప్లేయర్ కొంచెం యాక్టివ్గా ఉంటాడు, దానివల్ల మనకి రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఫిట్నెస్ లేకుండా మరి మ్యాచ్లో దిగాడు అనుకోండి, మధ్యలో అలసిపోయాడంటే వాడికి ఎంత టాలెంట్ ఉన్నా కానీ సో మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిందే. అందుకని చెప్పేసి విరాట్ కోహ్లీ ఏం చేశాడు, అరే ఈ విధంగా ఉండకూడదు నా టీము, సో నేను కెప్టెన్గా ఉన్నాను కాబట్టి నేను ఏ విధంగా ఉన్నానో మా టీం మొత్తం అదే విధంగా ఉండాలని చెప్పేసి ఫస్ట్ అతను ఏం చేశాడు, ఫిట్నెస్ మీద తను కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఈ ఫిట్నెస్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా నేను గేమ్ మొత్తం యాక్టివ్గా ఉంటాను, సో దాంతోపాటు మరి మిగిలిన ప్లేయర్స్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా ఈజీగా మనకి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఈ ఆలోచనతో వెళ్ళాడు. ఆలోచనతో వెళ్ళి దాని తర్వాత టీం మొత్తాన్ని కూడా మరి ఫిట్నెస్ ఇష్యూస్ లేకుండా టీం మొత్తాన్ని కూడా చేంజ్ చేశాడు. అయితే ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా అదే చెప్తున్నాడు విరాట్ కోహ్లీ గురించి. మరి ఇండియన్ టీము ఈ రకంగా మార్పు చెందింది అంటే ఆ క్రెడిట్ మొత్తం ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి ఇవ్వాలా. ఒక నాయకుడిగా అతను కెప్టెన్గా ఉన్నప్పుడు ఫస్ట్ అతను ఫిట్నెస్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ అతను చూసుకొని దాని తర్వాత టీమిండియాకి నేర్పించాడు. సో ఈరోజు టీమిండియా ఈ పరిస్థితిలో ఉంది అంటే దాని అంతటికి కూడా కారణం విరాట్ కోహ్లీనే. సో దాని తర్వాత మరి ఫిట్గా ఉంటే మరి ఒక్క మ్యాచ్ కూడా మరి ఫిట్గా ఉన్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ చాలా తక్కువ మ్యాచ్ నుంచి దూరం అయ్యాడు గాయాల కారణంగా. సో మరి ఇదంతా కూడా ప్రస్తుతం టీమిండియా ఎలా ఉందంటే దీని అంతటికి కారణం విరాట్ కోహ్లీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మరి ఇదంతా విన్నారు కదా, మరి విన్న తర్వాత మీకు అనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.